హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇందిరా ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు రాగి పిండితో చాలా ఈజీగా సింపుల్గా స్వీట్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ స్వీట్ ఎదిగే పిల్లలకి, వయసు వచ్చిన ఆడపిల్లలకి, మహిళలకి చాలా మంచిదండి. ఎముకలకి బలాన్నిచ్చి రక్తహీనతను పోగొట్టే ఈ స్వీట్ని ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి, నెయ్యి కరిగాక 10 నుండి 15 జీడిపప్పుల్ని వేసుకుని దోరగా వేయించుకోవాలి. జీడిపప్పుల్ని మరీ కలర్ మారేంత వరకు వేయించిన అవసరం లేదండి, కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతాయి. జీడిపప్పులు వేగిపోయాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు రాగి పిండిని వేసి, రాగి పిండి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. రాగి పిండి మార్కెట్లో కొన్నది కాకుండా ఇంట్లో బరకగా పట్టించుకున్న రాగి పిండి అయితే బాగుంటుందండి. ఎందుకంటే మార్కెట్లో కొన్న రాగి పిండి అయితే బాగా మెత్తగా ఉంటుందండి. అందువల్ల స్వీట్ చేసినప్పుడు అంగలికి పట్టేస్తూ ఉంటుంది. అదే బరకగా పట్టించిన రాగి పిండి అయితే అంగలికి అంటుకోకుండా ఉంటుంది. రాగి పిండి వేగిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, ఏ కప్పుతో అయితే రాగి పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 2.25 కప్పులు నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు రాగి పిండికి 1.5 కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీరు ఎక్కువ స్వీట్ తింటే కనుక 1/4 కప్పు బెల్లాన్ని ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. బెల్లం ఎలాంటి పాకం రానవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు బెల్లం నీటిని వేరొక బౌల్లోకి వడకట్టేసుకోవాలి. బెల్లాన్ని ఇలా వడకట్టుకుంటే బెల్లంలో చెత్త ఏదైనా ఉంటే వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పుడు కొబ్బరి తురుముని వేసుకోవాలి. కొబ్బరి తురుముని బెల్లం సిరప్లో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. కొబ్బరి తురుము 2 నిమిషాలు ఉడికిన తర్వాత నెయ్యిలో వేయించుకున్న రాగి పిండిని కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. గరిటెతో బాగా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే గడ్డ కట్టేస్తుంది. రాగి పిండి బాగా మెత్తగా ఉంటే స్టిక్కీగా వస్తుందండి, అదే బరకగా ఉంటే చాలా బాగా వస్తుంది. రాగి పిండి ఉడకటానికి పెద్ద టైం ఎక్కువ పట్టదండి, తొందరగానే దగ్గరగా అయిపోతుంది. రాగి పిండిలోని నీళ్ళన్నీ ఎగిరిపోయి పలచగా లేకుండా ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఈ స్వీట్కి నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే సరిపోతుందండి. స్వీట్ గరిటెకి కానీ లేదా కళాయికి కానీ అంటుకోకుండా ఇలా సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్వీట్ ఏమాత్రం పల్చగా ఉండకూడదండి, బాగా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్వీట్ ఇలా బాగా గట్టిగా అయ్యి కళాయి నుండి సెపరేట్ అయిన తర్వాత నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పులను కూడా వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, యమ్మీగా ఉండే రాగి పిండితో స్వీట్ రెడీ అయిపోయింది. ఈ స్వీట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఈ స్వీట్ని ఎదిగే పిల్లలు, వయసు వచ్చిన ఆడపిల్లలు, మహిళలు తింటే ఎముకలు చాలా బలంగా ఉంటాయండి. రాగి పిండితో నేను చేసిన స్వీట్ ఎలా ఉందండి, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ స్వీట్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.